నిజంగా నాకైతే బిగ్ బాస్ హౌస్ కి క్వశ్చన్ చేసి మాట్లాడాలనిపిస్తుంది. ఎందుకంటే ఈ శ్రీజ విషయంలో ఆయన ప్రతి ఒక్కటి జనాలకి కొండెర్ర పప్ప చేస్తున్నాడు బిగ్ బాస్. నిజంగా లిటరలీగా బిగ్ బాస్ హౌస్ లో మొత్తం సీరియల్ నడిపిస్తున్నాడేమో అనిపిస్తుంది నాకైతే. నిజంగా ఎవరి వల్ల టీఆర్పీ పెరిగింది అసలు ఏందో కూడా క్లారిటీగా చెప్పేస్తా. కొండెర్ర పప్పలు ఎందుకు చేస్తున్నాడు అంటే బిగ్ బాస్ హౌస్ కి అన్ఫేర్ గా ఎలిమినేషన్ జరిగింది శ్రీజ, అన్ఫేర్ గా బయటకు వచ్చింది శ్రీజ, గేమ్ లో టాస్క్ లో ఆడింది కూడా శ్రీజ, ప్రతి ఒక్కటి చేసింది శ్రీజ. మళ్ళీ శ్రీజకి ఒక్కటి కాదు రెండు కాదు, శ్రీజ వల్ల జనాలకు 3 times కూడా ఎర్రి పప్పలు చేశాడు. అది ఏందో కూడా చెప్తా. ఏంటంటే ఇప్పుడు అన్ఫేర్ గా జరిగింది జనాల కోసం. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్, మన తనుజ, కళ్యాణ్, బర్నీ, ఇమానియల్, ప్రతి ఒక్క కంటెస్టెంట్, ప్రతి ఒక్క ఫ్యాన్స్ అందరూ శ్రీజ ఎలిమినేషన్ అయినప్పుడు అన్ఫేర్ గా ఎలిమినేషన్ జరిగింది, పోల్ పెట్టడం, దానిపైన వీడియోలు చేయడం, అసలు న్యూస్ లో రావడం, పబ్లిక్ రావడం, ప్రతి ఒక్కటి చేశారు. ఇప్పుడు మళ్ళీ శ్రీజని రీఎంట్రీ కోసం భరణి శంకర్ కి యాడ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒకటి బిగ్ బాస్ టీమ్ కి నేను క్వశ్చన్ చేస్తున్నది ఏంటంటే భరణి శంకర్ కి ఎందుకే బిగ్ బాస్ హౌస్ కి మళ్ళీ తీసుకువెళ్ళాలి? మిగతా ఉన్న కంటెస్టెంట్ లేరా? దాంట్లో శశి వర్మ ఉన్నారు, ఉన్నారు. ఆయనకి మన మెయిన్ ఎవరంటే మాస్క్ మ్యాన్ హరీష్. అసలు ఈడ పార్టీ సింబల్, పార్టీ పర్పస్ మీద నడుస్తున్నది, ఆ పర్పస్ మీద వెళ్ళిపోయాడు. మనీష్ గారు ఉన్నారు, అసలు చాలా మంది ఉన్నారు. చాలా మందిని తీసుకోపోకుండా భరణి శంకర్ కి బిగ్ బాస్ హౌస్ లో ఎందుకు తీసుకోపోవాలి? శ్రీజతో పాటు అసలు అన్ఫేర్ గా జరిగింది, సింగిల్ గా శ్రీజన్ పంపించచ్చు కదా. భరణి శంకర్ కి ఎందుకు తీసుకోపోవాలి? ఓటింగ్ ఎందుకు పెట్టాలి? అంటే ఫ్యాన్ జోన్ ఆయన ఎందుకు పెట్టాలి? వీక్ మొత్తం గేమ్ ఎందుకు పెట్టాలి? ఈ గేమ్ లో గురించి కూడా మాట్లాడదాం. ఓటింగ్ లో నిజంగా మీరు అనుకున్నట్టు భరణి శంకర్ కి ఓటింగ్ మీరు అనుకున్నంత ఏం ఓటింగ్ రావాలి. లీస్ట్ నేను చెప్తాను కదా, భరణి శంకర్ కి 100% లీస్ట్ ప్రకారమే ఓటింగ్ వచ్చింది. ఫ్యాన్ బేస్ లో కూడా ఓటింగ్ పెట్టింది, ఇంక్లూడింగ్ నేను కూడా పోల్ పెట్టా. నాలో కూడా 100% శ్రీజకే సపోర్ట్ ఉంది తప్ప భరణి శంకర్ ఎలాంటి సపోర్ట్ లేదు. అసలు ఫ్యాన్ బేస్ లో ఓటింగ్ అనేది భరణి శంకర్ ఎక్కువ పడ్డారు ఏం లేదు. ఓటింగ్ లిస్ట్ లో తారుమారు జరిగింది. బరాబర్ చెప్తాను కదా, జెన్యున్ గా చెప్తాను, నిజంగా బరాబర్ శ్రీజకు మళ్ళీ మోసం జరిగింది. ఏ పర్పస్ మీద మోసం జరిగిందో కూడా చెప్తా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రీఎంట్రీ శ్రీజ ఒక్కదానికే పంపాలి, మీద శ్రీజకు ఒక్కతికే రీఎంట్రీ అనేది పంపాలి. కానీ భరణి శంకర్ కి తోడు యాడ్ చేశారు. భరణి శంకర్ బదులు వేరే వాళ్ళు ప్రియను యాడ్ చేశారు, నేనైతే హ్యాపీగా ఉండేట్టున్నా. కానీ వీళ్ళిద్దరు ఎవరో ఒకటి. ఇంకొకటి భరణి శంకర్ పంపించారా? భరణి శంకర్ ని తీసుకుపోవడం కాకుండా భరణి శంకర్ కి జెన్యున్ గానే, నిజాయితీగానే జనాల ఓటింగ్ ప్రకారమే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చేసారు కదా. అసలు బిగ్ బాస్ హౌస్ నుంచి మళ్ళీ ఎందుకు పంపేయాలి? అఫీషియల్ ఓటు ప్రకారం శ్రీజకైతే అన్ఫేర్ జరిగింది కదా, శ్రీజ ఒక్కతే వెళ్ళిపోతే అయిపోతుంది కదా. ఇక్కడ భరణి శంకర్ కి శ్రీజతో పంపించడం ఫస్ట్ మన కొండెర్ర పప్పలు జనాలు మనకి చేశారు బిగ్ బాస్ హౌస్ మనకి. ఇంకొకటి ఏంటంటే వీక్ మొత్తంలో టాస్కులు పెట్టడం. అసలు టాస్కులు ఎందుకు పెట్టాలి? అసలు బిగ్ బాస్ హౌస్ అన్ఫేర్ గా జరిగినప్పుడు టాస్క్ ఎందుకు పెట్టాలి? అసలు ఓటింగ్ పర్పస్ మీద చూడాలి కదా. ఏదో ఒక విధంగా టాస్క్ పెట్టి వీక్ మొత్తం నడిపిద్దాం కావాలని భరణి శంకర్ మీద ఏదో ఒకటి సింపతి వర్క్ చేద్దామని ఫస్ట్ టాస్క్ నిజం చేద్దాం. టాస్క్ లో కూడా భరణి శంకర్ కి ఫేవరబుల్. ఏ పర్పస్ మీద అంటే ఫస్ట్ టాస్క్ లో ఫస్ట్ పిరమిడ్ కట్టే దాంట్లో శ్రీజ విన్ను, సెకండ్ టాస్క్ లో వచ్చేసి ఆగిపోయింది. సెకండ్ టాస్క్ లో దాంట్లో పడ్డం వల్ల దాంట్లో కూడా శ్రీజ టాస్క్ బజర్ ప్రకారం సెకండ్ టాస్క్ సెకండ్ రౌండ్ లో అయిపోయింది. థర్డ్ రౌండ్ లో మన భరణి శంకర్ కళ్యాణ్ వచ్చి, భరణి శంకర్ డెమన్ పవన్ వచ్చి స్విమ్మింగ్ లో పడ్డారు, బొక్కలు ఇరిగిందని అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి అయిపోయింది. ఈ టాస్కులు విన్ అయిపోయిన తర్వాత మిగతా కంటెస్టెంట్ లో ఫేవరబుల్ గా శ్రీజ ఆడే గేమ్ ఒక్కటి చూపించట్లే. దాంతోపాటు భరణి శంకర్ ఆడే సింపతి గేమ్ మొత్తం చూపిస్తున్నాడు బిగ్ బాస్ హౌస్. ప్రోమోలో చూసినా కూడా ప్రతి ఒక్క పాయింట్లు ఇలాగుంది. లైవ్ లో జరిగింది ఒకటి, లైవ్ తర్వాత జరిగేది ఒకటి. లైవ్ లో మీరు చూడకపోతే నేను చూస్తాను 24 hours లైవ్, ప్రతి ఒక్కటి లైవ్ లో చూస్తానా. నాకు అన్ని బిగ్ బాస్ గురించి డీటెయిల్స్ ప్రతి ఒక్కటి తెలుసు. మీకు చూడకపోతే నేను ఈ వీడియో క్లారిటీగా చెప్తా. ఇంకొకటి ఏంటంటే ట్విస్ట్ ఈడ నిజంగా జరిగిన టాస్క్లో సెకండ్ టాస్క్లో ఎవరెన్నో వచ్చేసి దివ్య నిఖిత నీవి, థర్డ్ టాస్క్లో ఏమో శ్రీజ విన్, ఫోర్త్ టాస్క్ అదే ఫోర్త్ టాస్క్లో కూడా ఆల్మోస్ట్ విన్ అవ్వడానికో వచ్చింది. కానీ ఇక్కడ టాస్క్లో భరణి శంకర్ ఆడకుండా వేరే వాళ్ళతో ఆడిపిస్తున్నారు. అసలు శ్రీజతోనే కదా, శ్రీజ కదా అన్ఫేర్గా జరిగింది. మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే నీకు బొక్కల మీద దెబ్బలు తగిలితే మీరు డైరెక్ట్ పోయి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోండి, నీ వల్ల శ్రీజకు బెనిఫిట్ ఉంటుంది. అసలు వేరే వాళ్ళ కంటెస్టెంట్ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది బిగ్ బాస్కి? నాకు ఒక డౌట్, వేరే వాళ్ళని పెట్టి ఆడిపియాలంత అవసరం ఏమొచ్చింది బిగ్ బాస్ హౌస్కి? అసలు ఉంటే తనకి ఎలాగో మెడికల్ ఇంజరీ, అసలు ఇంజురీ అయిందని అంటున్నారు బిగ్ బాస్ హౌస్ లో, తనకి బయటికి పంపిస్తే అయిపోతుంది కదా. అదే ప్లేస్ లో శ్రీజ ఉంటది కదా. ఐసన్ కూడా అలా పంపించినట్టు పంపించచ్చు కదా. ఐసన్ పంపించారు, మరి చిన్న ఫీవర్ వచ్చినందుకు. ఇప్పుడు భరణి శంకర్ కి ఇక్కడ తలకి బాగా ఇంజురీ అయిపోయింది, అదే దానివల్ల టాస్క్ ఆడే అంత ఇబ్బంది లేదు. ఐసక్ అయితే ఫీవర్ వచ్చింది, ఒక రోజు 2 రోజుల్లో ఫీవర్ తగ్గిపోద్ది. భరణి శంకర్ ఘోరంగా దెబ్బలు తగ్గి తనకు పంపించచ్చు కదా. అదేం లేదు, నాటకాలు అంత దెబ్బ ఏం కూడా తలగలే. నాకు నిజంగా చెప్పాలంటే అంత దెబ్బ ఏం లేదు తలగలే. అదొక సింపతి వర్కౌట్ అయ్యి జనాల ఓట్లు పడాలని చేస్తున్నారు. కానీ ఇక్కడ
భరణి శంకర్ ఓటింగ్ ప్రకారం యూట్యూబ్లో పెట్టిన, ఇన్స్టాలో పెట్టిన, ఎడ్లో పెట్టిన శ్రీజ ఓటింగ్ ప్రకారం పోల్లో కూడా టాప్లో ఉంది. భరణి శంకర్ వచ్చేసి మన లిస్ట్లో ఉన్నారు. ఎటు చూసినా భరణి శంకర్ కంటే శ్రీజ ఒక 5-6 పాయింట్ ఎక్కువనే ఉంది, కానీ తక్కువ తెలియదు. పిఆర్లు పెట్టినా, ఎవ్వరు పెట్టినా, నేను చూసిన ఫ్యాన్ బేస్ ఓటింగ్లో ప్రకారం కూడా అసలు ఓటింగ్లో ఎక్కువనే ఉంది. బిగ్ బాస్ హౌస్ కావాలని శ్రీజ ఓటింగ్లో అన్ఫేర్గా జరిగింది, ఇట్లా ధర్నా చేశారని ఆ ఉద్దేశంతో శ్రీజ ఓటింగ్ అనేది మళ్ళీ తగ్గించడం జరిగింది అక్కడ. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ కి జనాలు క్వశ్చన్ చెయ్యరు, మేము ఏ చెప్తే అదే కావాలని బిగ్ బాస్ హౌస్ కి మళ్ళీ పంపించా. శ్రీజ నిరూపించుకోలేదు అలా అని చెప్పి మేము బిగ్ బాస్ పేరు రావద్దు, బిగ్ బాస్ అసలు చరిత్ర ఇట్లా షోట్ చేయొద్దు అనుకున్నారు. కానీ హౌస్ లో ఓవరాల్ గా మొత్తం సీరియల్ నడుస్తుంది, సీరియల్ వ్యవహారం. ఇదొక టాస్క్ ఏంటంటే ఈ వీక్ అయితే శ్రీజ వస్తే మళ్ళీ శ్రీజ విన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. టాప్ 1లో విన్ అయ్యే ఛాన్సెస్ ఉంది శ్రీజ లేదా కళ్యాణ్. కానీ ఇప్పుడు శ్రీజను మనం ఏదో ఒక ప్లాన్ చేసేసి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి పంపిస్తే నెక్స్ట్ వచ్చేసి తనుజ విన్ అయ్యే అవకాశం ఉంది, లేడీ విన్ అయ్యే అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటంటే స్టార్ మా బ్యాచ్, అదే స్టార్ మా బ్యాచ్ లో సీరియల్స్ కనబడితే ఆమె ఎట్లయినా ఈ వీడియోలు క్లిక్ అవ్వడం వల్ల తను వచ్చేసి ఎక్కువ ఓవర్ హైప్ అవ్వడం వల్ల బిగ్ బాస్ విన్ కప్పు అయ్యే అవకాశాలు ఉందని సపోర్ట్ చేద్దాం అనుకున్నారు. తనుజ వచ్చేసి చిన్న బ్యాడ్ రూమర్స్ ఏమైనా చూపించినా దాన్ని అయితే బిగ్ బాస్ కవర్ చేసి దాంట్లో ప్రోమోలో కూడా వేయట్లేదు. అలాగే కొంచెం పని చేసినా ఎక్కువ, అంటే ఇక్కడ పొలిటీషియన్ చూస్తారు కదా, ఎవరిది న్యూస్ పేపర్ అయితే వాళ్ళది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదో ఒక న్యూస్ పేపర్లో వాళ్ళ గురించి పెద్ద హైప్గా చెప్పి మిగతా గురించి తక్కువ చెప్తారు, చిన్న పని చేసినా. ఇది కూడా బిగ్ బాస్ అట్లానే చూపిస్తున్నారు తనుజ విషయంలో. ఇక్కడ ఈ పర్పస్ మీద కూడా భరణి శంకర్కి ఓట్లు తగ్గడం. ఇంకో ట్విస్ట్ ఏంటంటే బయటకి ఏం పబ్లిక్ న్యూస్ అవుతుందంటే భరణి శంకర్ వల్ల మన ఫ్యామిలీ మెంబర్స్ లేకపోతే చిన్న చిన్న కుటుంబాలు, ఫ్యామిలీస్, ఇంకా బ్యాచిలర్ వీళ్ళందరూ ఫ్యామిలీ బాండింగ్ అవుతుంది. నాన్న తండ్రి లేకపోతే బాబాయ్ కూతురు బామర్ది ఇవన్నీ ఫ్యామిలీ బాండింగ్ నడుస్తుంది. దానివల్ల మేము ఎపిసోడ్ చూస్తున్నాం బిగ్ బాస్ హౌస్ లో, లేకపోతే మేము ఫ్యామిలీస్ అందరూ దానివల్లే చూస్తున్నామని అట్లా అనుకుంటే బయట రూమర్స్ బాగా చేస్తున్నారు బిగ్ బాస్ టీమ్. అలాంటిది ఏం లేదు. అసలు ఓవరాల్ గా టీఆర్పీ పెరిగింది శ్రీజ వల్ల. టీఆర్పీ అసలు బిగ్ బాస్ హౌస్ కి బస్ క్రియేట్ అయింది శ్రీజ వల్ల. భరణి శంకర్ వల్ల ఏం క్రియేట్ అయింది? ఏం లేదు. బాండింగ్ నడిపించడం తనుజతో మన దివ్య రాగానే బాండింగ్ ఎట్లా ఉంది? అసలు బాండింగ్ పర్పస్ మీదే భరణి శంకర్ అన్ఫేర్ కూడా కాదు, ఫేర్ గా జెన్యున్ గా ఓటింగ్ లిస్ట్ ప్రకారమే ఎలిమినేషన్ అయ్యారు. మళ్ళీ బిగ్ బాస్ హౌస్ కి వెనక తోడేసుకుంటూ వచ్చాడు. అసలు ఒకటేంటంటే బిగ్ బాస్ సీజన్ 7లో మన శివాజీ గారు నడిపించినట్టు నడిపియాలని శివాజీ గారు అయితే టాలెంట్, తన గేమ్ ప్రతి ఒక్కడు ఆడి మరి నిజాయితీగా ఒక శివన్న లెక్క ప్రతి కుటుంబంలో ఆడి అప్పుడు చూపించారు వెనక ఉండి. కానీ ఇతను శివాజీ లెక్క పెద్దగా ఏమున్నారు ఇక్కడ ఎర్రి పప్ప లెక్క ఉండి అందరినైతే కింద తొక్కుంటా అన్ఫేర్గా చేసుకుంటా మొత్తం నాకైతే బూతులు వస్తున్నాయి చెప్పాలంటే. నిజంగా ఏం అనలేకపోతున్నా టీంకి. మీరు దయచేసి నిజంగా శ్రీజ గురించి అంత ఫైర్ అయి ఉంటే నిజంగా మీ కామెంట్ అనేది కామెంట్ రూపంలో నాకు చూపియండి, లైక్ విషయంలో చూపియండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియోలు చాలా మందికి యూజ్ అవుతుంది. దానివల్ల అసలు బిగ్ బాస్ టీం చూసే అవకాశం ఉంది. మనం చెప్తే నాకు కాదు మీతో పాటు నలుగురికి కూడా తెలవాలి శ్రీజకు మళ్ళీ అన్ఫేర్గా ఎలిమినేషన్ జరిగిందని. సో ఇంకో ట్విస్ట్ ఏంటంటే మీకు బ్యాడ్ న్యూస్ ఏంటంటే చెప్పాల్సింది, శ్రీజ వచ్చేసి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చేసింది ఇవాళ, లేకపోతే బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోతుంది. ట్విస్ట్ అనేది ఇంకో ట్విస్ట్ ఏంటంటే శ్రీజకి ఎలిమినేషన్ ఉంది. సో అది వీకెండ్ లో చూపిస్తారా లేకపోతే తెలియదు. ప్రోమో కూడా ఉంది, ప్రోమో రిలేటెడ్ కూడా ఉంటుంది. కానీ ఇంకో బెనిఫిట్ ఏంటంటే శ్రీజ వల్ల కళ్యాణ్ కి ఫేవరబుల్ చాలా ఉంది. ఎందుకంటే శ్రీజ ఓట్లు బయటికి వెళ్ళిపోతే కళ్యాణ్ వచ్చేసి టాప్ 1 కి టాప్ కప్పు కొట్టే అవకాశం చాలా ఉంది. ఎందుకంటే శ్రీజ ఓట్లు కూడా ప్రతి ఒక్కటి కళ్యాణ్ పడే అవకాశం ఉంది. కళ్యాణ్ కూడా మంచిగా నిజాయితీగా ఆడుతున్నారు, తగ్గట్టు ఆడుతున్నారు. దాన్ని నిరూపించుకోవాలని కళ్యాణ్ నేను చూస్తున్నా. ఎలాంటి తనుజతో ట్రాక్ లో పడకుండా, ట్రాక్ ఉన్నా అది ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచి అసలు ఆ విషయంలో నుంచి గేమ్ నుంచి పైకి తీసుకుపోవాలి. తనుజకైతే నిజంగా తను కింద దొక్కేసి బిగ్ బాస్ కింద తొక్కేయాలని చూస్తాడు మన మిగతా కంటెస్టెంట్ అందరికీ. నిజంగా ఇమానియల్, తనుజ, కళ్యాణ్ వీళ్ళనైతే ఫేవరబుల్ గా చూపిస్తున్నాడు. కళ్యాణ్ ఒక్కనే ఫేవరబుల్ గా చూపించాలి. ఇలాంటి గురించి మనమైతే పోరాడదాం, అలాగే వీడియోలు చేద్దాం. మీరైతే నా వంతు నేను వీడియోలు అప్డేట్ చేస్తుంటా, మీరు నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీక్ అయితే నిజంగా కళ్యాణ్కి శ్రీజ వల్ల ఫేవరబుల్ ఉంది. అండ్ ఇంకో ట్విస్ట్ ఏంటంటే శ్రీజ వచ్చేసి బిగ్ బాస్ హౌస్ నుంచి పర్మనెంట్ గా ఎలిమినేట్ అయిపోయింది. సో ఇవాళ రేపు ఈ వీకెండ్ లో వచ్చే అవకాశం ఉంది. ఇదైతే పక్కా గుర్తుపెట్టుకోండి. అలాగే మన సపోర్ట్ చేయండి, ఫుల్ సపోర్ట్ అంటే ఫుల్ సపోర్ట్ కావాలి. మీ సపోర్ట్ ఇది అందట్లేదు నాకు.